నేనైతే ఈరోజు ఆలూ ఫ్రై చేస్తున్నానండి మధ్యాహ్నం భోజనంలో అయితే. చాలా లేట్ అయింది. ఇంకా టిఫిన్ బండి పెడితే ఆల్సబిద్ది, ఎందుకంటే పిండిలో ఇది వేసుకోవాలి కదా, ఇంకా ఎక్స్ట్రా పని ఉంటుంది. అందుకోసం అయితే ఈరోజు లేట్ అయింది. టైం చూస్తే 12 కావాల్సింది. అన్నమే రెడీ అయింది అన్నమాట. ఇప్పుడైతే ఆలూ ఫ్రై చేయాలా. ఆ తర్వాత చికెన్ పచ్చడి తెలుసు కదా. ఇంకా ఈ పూట ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. కొంచెం ఆవాలు ప్యాకెట్ డబ్బాలు అయితే మర్చిపోయా, ఉన్నాయి అనుకుని ఏ పోయేసరికి లేవు ఆవాలు. నేనైతే ఇంకా ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసి ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్నాను, కొంచెం ఉప్పు. ఇంకా ఫ్రై అయితే అవట రెడీ అవుతుందని 2 నిమిషాలు అయితే ఇస్తుంది. మేమేం చేయాలంటే, మాకు ఇప్పుడు ఆలు అతుక్కోకుండా సాఫీగా రావాలంటే అలా ఫ్రై సగం ఫ్రై అయిన తర్వాత ఇలా పెరుగు అయితే కొంచెం వేసుకోవాలా. అప్పుడైతే మాకు ఆలుగడ్డ పొడిగా ఉంటుంది. అసలు ముక్క మర్చిపోయి బాగుంటుంది అన్నమాట. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకైతే కారం వేసుకుందాం. కొంచెం నేను ఫ్రైలో అయితే ఆయిల్ ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే అలా వేస్తేనే బాగుంటుంది. కొంచెం మరింత కారం వేసుకున్న టేస్ట్ భలేగా ఉంటుంది అన్నమాట. మరి కొంతమంది అయితే అసలు ఆయిల్ వేయరండి. అంటే మా ఇష్టం, అట్లా అనకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళకి అనుకోండి. చూసారు కదా, ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా కారం కూడా వేసేసా. అసలు మర్చిపోయా, కరివేపాకు కడిగి పెట్టేసి పక్కకైతే. ఇప్పుడు నేను ఎందుకు వేస్తానంటే, ఇలాగ వేస్తే మంచి స్మెల్ టేస్ట్ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది అన్నమాట. లాస్ట్కి వేసుకుంటాను. నిన్న ఆదివారం అయితే చేశాను కదా చికెన్ పచ్చడి, అయితే ఇలా ఉందన్నమాట. ఇంకా ఈరోజు అయితే చికెన్ పచ్చడి, ఆ తర్వాత ఆలూ ఫ్రై చేశాను కదా. నేనైతే ముక్కలు తినలేండి గట్టిగా, అయితే రైస్ వేసుకుందాం. అలా వేసుకొని ఇలా వేసుకొని ఇంకా చూడండి, చికెన్ గ్రేవీ, ఫ్రై గ్రేవీ, తర్వాత ఆలూ ఫ్రై సూపర్ అండి. మొత్తానికైతే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, చికెన్ గ్రేవీ, ఆ తర్వాత ఆలూ ఫ్రై అయితే సూపర్ అండి. నాకైతే ఆకలేసింది చూస్తుంటే, ఇంకా తినేయాలన్నమాట. భలే బాగుంది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ బాజీబీ.